బ్రుమ్ బ్రుమ్ పిపి పిపి వచ్చాడు బాబాయ్, వచ్చింది పాప వచ్చింది. దీనికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఫుల్గా నాకైపోయింది. అయ్యి బాబాయ్ క్రోనా వేసేసుకున్నాం. కింద అయితే ఒక స్క్వాడ్ ఉంది మామ, స్క్వాడ్ని అయితే కొట్టాలి మనం వెళ్ళైతే ఇప్పుడు. ఓకేనా, ఇలాంటి టైంలో ధీరులందరూ చెప్పే మాట ఏంటో మీకు తెలుసా? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? మాదా చూసుకుంది. ఇంక చాలే కానీ మనం అయితే కిందికి వెళ్దాం. కింద అయితే ఉండారనమాట, మనకి చెక్కేస్తారు, మామూలుగా చెక్కారనమాట. కింద చూసుకుంటే ఎనిమిస్తున్నారు. అయ్యి బాబాయ్ వచ్చాడు, ఇటు డ్యామేజ్ కొట్టేస్తున్నాడు. అయ్యి బాబాయ్ వెళ్ళాలి. ఊరి అమ్మ కొద్దిగా తప్పించుకున్నాం స్వామి. ఇక్కడ చూసుకుంటే ఎనిమిస్ అన్నారు ఫుల్గా. ఇక్కడ ఉన్నాడు చూడండి గజ్జికుక్క మూల. 2000 years later. ఒరే ఎంత సేఫ్ వెయిట్ చేయాలరా మీకోసం, ఫాస్ట్గా రండిరా నాయన. వెయిట్ చేసి మీ జోన్లోనే చచ్చేటట్టున్నా. 1 eternity later. అమ్మా ఫైనలీ వచ్చాడు బాబు, వచ్చాడు. వీడికైతే తలకైతే బద్దలైపోయింది. అమ్మాయి అనుకుంటా బ్రో, తట్టేసింటే బాగుండేది కానీ వద్దు. ఫ్లాష్ మ్యాన్కి అయితే కాసేపు మనం అయితే రెస్ట్ ఇచ్చామన్నమాట. ఓకే, కింద అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకా ఒక 3 మెంబర్స్ అయితే ఉంటారు వీళ్ళ టీమేట్స్. ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆల్రెడీ ఒకడైతే దిగేశాడు అనమాట. 2 మెంబర్స్ని అయితే మనం అయితే చంపేసాం. మన టీమేట్స్కి అయితే నాకైపోయినాడు ఒకడైతే. వాడికి రివైవ్ ఇచ్చేద్దాం. వాడు చచ్చిపోతుండే బాబాయ్, నాకు రివైవ్ అంటున్నాడు. అన్నట్లయితే ఓడి అమ్మ ఏడే ఉన్నాడు బాబాయ్. డ్యామేజ్ ఇచ్చాము. వాడి దగ్గర కూడా MP40 ఉంటుంది. ఓపి అరే ఓపి ఒకనైతే నాకు చేసాం. ఇక్కడ చూసుకుంటే ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు మామ. ఇంకా 2 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ వచ్చాడు. వీడికైతే తలకైతే బద్దలైపోయింది. ఇంకా డ్యామేజ్ ఉంది వీడికి, ఇంకా డ్యామేజ్ ఉంది. ఒక టైర్ మీద వెళ్ళిపోయాడు. మనకు అడ్వాంటేజ్ అనమాట. టైర్ మీదకి ఎక్కేసాడు వీడు. అయిపోయింది. ఇంక కొట్టేసి అయిపోతుంది అనమాట. ఈయన కొట్టకపోతే మా వాళ్ళు ఏమంటారు తెలుసా? కొట్టేస్తాం. ఇప్పుడు మా వాళ్ళ రియాక్షన్. శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు. ఓకే మామ, బాయ్ టాటా.